కరీంనగర్లోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నగరంలోని శ్వేత హోటల్లో నిర్వహించిన తనిఖీల్లో కుళ్లిన ఆహార పదార్థాలు, గడువు ముగిసిన మసాలాలు, మాంసాన్ని చూసి హోటల్ యాజమాన్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిన కోడిగుడ్లు, 4 రోజుల క్రితం తెచ్చిన మాంసాన్ని చూసి షాక్ అయ్యారు. కరీంనగర్లో తనిఖీలు కొనసాగించి నాణ్యతా ప్రమాణాలను పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి అమృతాశ్రీ హెచ్చరించారు. అమృతశ్రీ అండి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, వరంగల్ నుంచి వచ్చాను. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ టీం తరపున కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్స్ మీద మేము తనిఖీలు చేస్తూ ఉన్నాము. ఈరోజు కొన్ని ఆల్మోస్ట్ 70,000 రూపాయల ప్రొడక్ట్స్ వరకు స్టోర్ రూమ్లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ని తీసాము. వాటి మీద చర్యలు తీసుకుంటాము. తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక 20 నుంచి 25 పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది. వీటికి సంబంధించి ఇంకా ఈ కరీంనగర్లో ఇంకా హోటళ్ల మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి. సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము. ఇప్పటిదాకా జరిగింది ఓన్లీ ఒక హోటలే చేసాము, మిగతాయి కూడా ఉన్నాయి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ తరపు నుంచి కరీంనగర్ ప్రజల కోసమని కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము ఇది సడన్ గా రైడ్స్ జరుగుతున్నాయండి. ఇది డీటెయిల్ గా ఇప్పుడు చెప్పకూడదు. నేను సాయంత్రం వరకు మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. కుళ్ళిన ఆహార పదార్థాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, కరీంనగర్ లోని ప్రముఖ హోటళ్ల పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంకా కూడా ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు. దాదాపు 2 లేదా 3 రోజులకు పైగా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను స్టోరేజ్ చేయటం పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మసాలా పదార్థాలు కానీ లేదా ఈ కోడిగుడ్లు అంటే ఉడకబెట్టిన కోడిగుడ్లు, తర్వాత 2 లేదా 3 రోజుల క్రితం తీసుకొచ్చిన మాంసం అంతా కూడా స్టోరేజ్ చేసి వాటిపైన కెమికల్ పూసి ఫ్రెష్ గా హోటల్స్ లో అంటే ఆహారం కోసం వచ్చిన వారికి వడ్డిస్తున్న వాటి హోటళ్ల పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఇలాంటి అనేకమైన దారుణమైన పరిస్థితులు ఆ హోటళ్లలోని కిచెన్లలో వెలుగు చూశాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసి వాటన్నింటినీ చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ముఖ్యంగా ఈ కుళ్ళిన కోడిగుడ్లు, కరీంనగర్ లోని ఆ శ్వేత హోటల్లో కుళ్ళిన కోడిగుడ్లు 2-3 రోజుల క్రితం తీసుకొచ్చిన మాంసానికి కొంచెం కెమికల్ పూసి వాటిని స్టోరేజ్ చేసినట్లు గుర్తించారు. పూర్తిగా మొత్తం తనిఖీ చేశారు. సో కంటిన్యూగా ఇంకా కరీంనగర్ లోని అన్ని హోటళ్ల పైన ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.